ఇదే పిస్టన్ స్లీవ్, ఈ లోపల ఉన్నది పిస్టన్, దీని మీద ఫామ్ అయినంత కార్బన్. సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి పిస్టన్స్ని డిస్కనెక్ట్ చేసి స్టోర్ చేసుకుందాం. ఆ సిలిండర్ని ఓన్లీ 4 బోల్ట్స్ హోల్డ్ చేస్తాయి, ముందు 2 వెనక 2. ఆ ఒక బోల్ట్ మొత్తం స్టక్ అయిపోయిందనమాట, అదే గ్రైండ్ చేస్తున్నాను. సో చాలాసేపు గ్రైండ్ చేసిన తర్వాత స్లోగా ఈ నట్టు లూజ్ అయింది. దీని దగ్గర కూడా చూడండి, మొత్తం వైట్ కలర్ ఉండి ఆ బోల్ట్ సీజ్ అయిపోయింది. నేను ఈ ఇంజిన్ రీఅసెంబుల్ చేసినప్పుడు ఈ బోల్ట్స్ అన్నిటికీ యాంటీ సీజ్ చేస్తాను యాక్చువల్లీ, సో దట్ ఈస్ స్టక్ అవ్వకుండా. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ సిలిండర్ టాప్ ఎండ్ తీసేస్తాను. సో ఓవరాల్ కండిషన్ అయితే బాగానే ఉంది. నేను హ్యామర్ చేసినప్పుడు కొద్దిగా చిప్ అయిన ఏరియాస్ కొన్ని ఉన్నాయి అండ్ కొద్దిగా క్రాక్ అయిన ఫిన్స్ ఉన్నాయి. ఇవి నేను అల్యూమినియంతో ఫిక్స్ చేయగలుగుతాను, వెల్డ్ స్టిక్స్ అని దొరుకుతాయి, వాటితో మళ్ళీ రీషేప్ చేయొచ్చు అనమాట. అండ్ అల్యూమినియం కొద్దిగా సాఫ్ట్ మెటీరియలే కాబట్టి మనం మరీ అంత కష్టపడాల్సిన పని ఉండదు. బట్ యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వన్. ఐ విల్ మీట్ యూ ఫర్ ద నెక్స్ట్.